హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ మన ఛానల్. ఈరోజు వచ్చేసరికి నేను ఇంట్రెస్టింగ్గా ఒక పవర్ బ్యాంక్ అయితే తీసుకొచ్చాను. అది ఒరామియా కంపెనీది. అండర్ 800లో తీసుకొచ్చాను. అది కూడా 20,000 mAh. మనమైతే పవర్ బ్యాంక్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే పవర్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మైక్రో యూఎస్బి టు యూఎస్బి కేబుల్ అయితే ఒకటి ఇచ్చాడు. పర్లేదు, వైర్ క్వాలిటీ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్ ఆఫ్ ది బాక్స్ పవర్ బ్యాంక్. ఇదిగోండి, ఇది ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. నేనైతే దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేశాను. జస్ట్ కంటెంట్ ఏమేమి వస్తుందని చెప్పి చూపించడం కోసం మీకు ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, డ్యూయల్ ఇన్పుట్స్, మైక్రో యూఎస్బి పోర్ట్ ఒకటి, మళ్ళీ టైప్ సి ఇన్పుట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ వచ్చేసరికి 2 వస్తాయి. ఇదిగోండి, అవుట్ 1, అవుట్ 2 యాంటీ ఫాస్ట్ టెక్నాలజీతో వస్తాయి 2 పోర్ట్స్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మన ఫ్లాష్. ఇక్కడ బటన్ కనబడుతుంది కదా మీకు, ఈ బటన్ని డబల్ టైం ప్రెస్ చేస్తే ఫ్లాష్ వెలిగిద్ది. ఇంకో డబల్ టైం ప్రెస్ చేస్తే SOS ల్యాంప్ లాగా మారిద్ది. ఇంకో డబల్ ట్యాప్ చేస్తే ఆగిపోయిద్ది మనకి. ఇదిగోండి ఇండికేషన్ వచ్చేసరికి. అదిగోండి ఫ్రెండ్స్, ఇండికేషన్ లైట్స్. ఇది మనం ఒక్కొక్క పాయింట్ని 25% కన్సిడర్ చేసుకుంటే 100% ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. ఫస్ట్ 25, సెకండ్ది 50, థర్డ్ది 75, ఇంకా ఫోర్త్ వచ్చేసరికి ఫైనల్లీ 100. ఇదిగోండి ఫ్రెండ్స్, పవర్ బ్యాంక్ మీద వాళ్ళ ఒరామియా అనే కంపెనీ బ్రాండింగ్. పవర్ బ్యాంక్ బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. వెయిట్ కూడా ఉంది. అంటే 20,000 mAh కదా, ఆ మాత్రం వెయిట్ ఉంటుంది కదా అనేసరికి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ చూసుకుంటే 20,000 mAh అని ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మేడ్ ఇన్ చైనా పీస్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీని డీటెయిల్గా ఓవరాల్ పవర్ బ్యాంకు జెన్యూన్ రివ్యూ చూద్దాం. ఇప్పుడు దాకా వాడిచ్చిన స్పెక్స్ పరంగా అలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా యూసేజ్లో ఏం జరిగిందనేది చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి డైలీ లైఫ్లో యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందని చెప్పి చూపించాను కదా. ఇప్పుడు మనం వచ్చేసరికి దీనికి 2 ఇన్పుట్లు ఉన్నాయని చెప్పే కదా. 2 ఇన్పుట్లకి ఫస్ట్ మనం దీనికి ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను, దీనికి ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు పెడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది టైప్ సి నుంచి పెట్టాం మనము. ఇప్పుడు టైప్ సి రిమూవ్ చేసి నార్మల్ జనరల్ యూఎస్బి కేబుల్, ఇది మైక్రో యూఎస్బి అంటారు, ఇది పెట్టాం మనం ఛార్జింగ్. ఇదిగోండి, మనకి 2 ఇన్పుట్లు అని ఇచ్చారు, 2 వర్క్ చేస్తున్నాయి ప్రాపర్గా. అది చెక్ చేద్దాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ 2 అవుట్పుట్లు ఉన్నాయని చెప్పాను కదా, యాంటీ ఫాస్ట్ అవుట్పుట్లు. ఇప్పుడు ఈ 2 అవుట్పుట్లు పెట్టి మనం చెక్ చేద్దాం, అంటే ప్రాపర్గా అవుట్పుట్ వస్తుందా రావట్లేదా 2 పోర్ట్స్కి అని చెప్పి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసరికి డ్యూయల్ అవుట్పుట్ టెస్ట్ చేద్దాం అన్నాం కదా. ఇదిగోండి, అవుట్ 1 కూడా కనెక్ట్ చేసాను, అవుట్ 2 కూడా కనెక్ట్ చేస్తున్నాను. ప్రాపర్గా 2 అయితే మనం కనెక్ట్ చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. నెక్స్ట్ ఇంకో దాన్ని చూద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇంకోటి టైప్ సి కేబుల్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, టైమింగ్ అయితే చూపిస్తుంది 39 minutes. ఇదిగోండి ఫ్రెండ్స్, 2కి పెట్టినా కూడా మనకి బాగా వస్తుంది, అవుట్పుట్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి జనరల్ యూజ్కి ఉపయోగపడదా అంటే 100% ఉపయోగపడుద్ది. మనకి నైట్ టైం ఎక్కడికన్నా ఎమర్జెన్సీగా బయటకు వెళ్తున్నప్పుడు దీన్ని ఒక ఫ్లాష్ లైట్ లాగా క్యారీ చేయొచ్చు, మళ్ళీ ఎమర్జెన్సీ SOS ల్యాంప్ లాగా. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్ళడానికి కాకుండా జస్ట్ కాలేజీకి వెళ్ళేటప్పుడు, అంటే బ్యాగుల్లో, అంటే ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనం పాకెట్లో పెట్టుకున్న హెవీగా ఎవరన్నా నోటీస్ చేసేటట్టు ఉంటుంది. మనం వచ్చేసరికి దీన్ని ఎక్కడన్నా స్టాండర్డ్గా డివైస్ లాగా ఎక్కడన్నా సైడ్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే పనికి వచ్చింది. ఇది వచ్చేసరికి అండర్ 800లో కిల్లర్ డీల్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ప్రైస్ డ్రాప్ పడుతుండిద్ది. నేను వచ్చేసరికి దీని స్క్రీన్ షాట్ కూడా మెన్షన్ చేస్తాను. అండర్ 800కి ఉన్నది. ఇది వచ్చేసరికి బాగుంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం 800కి పర్లేదు, సాలిడ్గానే ఉంది. ఇది వచ్చేసరికి ఛార్జింగ్ అవ్వడానికి అప్ టు 4 hours టైం పట్టింది ఫ్రెండ్స్. మీరు ఫాస్ట్ ఛార్జర్ నుంచి పెట్టాలనే ఆలోచన అయితే వద్దు. ఫాస్ట్ ఛార్జర్ నుంచి పెట్టామంటే లోపలికి ఎలక్ట్రాన్స్ స్పీడ్ వెళ్ళిపోయి
బ్యాటరీ తొందరగా డ్యామేజ్ అయిపోవచ్చు. అలాంటివి వద్దు, మామూలు లేట్గా ఎక్కినా పర్లేదు మనకి. ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి లో కరెంట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. అది ఎందుకంటే మనకి స్మార్ట్ వాచెస్, TWS ఇయర్ బడ్స్ ఏదన్నా లో వోల్టేజ్ ఛార్జింగ్ ఉంటాయి కదా, హెవీ వాటేజ్ ఇచ్చిన వాటి బ్యాటరీ డ్యామేజ్ అయింది. దానికి తగ్గట్టు వీళ్ళు ఒక ఫీచర్ కూడా తెచ్చారు. ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, దీన్ని 2 seconds హోల్డ్ చేసి పట్టుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్, ఇది అలా ఆఫ్ అయ్యి అదిగోండి అలా 1/1 లైట్ వెలుగుతుంది. అదిగోండి 1/1 లైట్ వెలిగితే మనకి లో కరెంట్ మోడ్ ఆన్ అయినట్టు. మళ్ళీ 2 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ప్రీవియస్గా వచ్చేసిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి అండర్ 800లో బెస్టా కాదా అనేది ప్రూవ్ చేయాలంటే మనం వీడియోకి 1K లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాం. 1K లైక్లు కంప్లీట్ అయినాయి అంటే ఈ పవర్ బ్యాంక్ని మొత్తం ఓపెన్ చేసి టీర్ డౌన్ చేస్తాను మొత్తం. అంటే లోపల బ్యాటరీ ఎలా ఉంది, సర్క్యూట్ డిజైన్ ఎలా ఉంది, LED ఎలా ఉంది, మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు ఓపెన్ చేసి టీర్ డౌన్ చేసి చూపిస్తాను. 100% ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం 138 Pro ఇయర్ బడ్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడేలా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమైనా ఈ వీడియో పరంగా డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. మీరు ఏమన్నా వీడియో సజెషన్ చేసినా నేను ఆ గ్యాజెట్ మీద వీడియో చేస్తాను. అదే ఆ ఇయర్ బడ్స్ కానీ TWS కానీ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.